పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అని ఆయన ప్రకటించినప్పటి నుంచి రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోతూ ఉన్నాయి. గంట గంటకి రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉన్నాయి. ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా సరే ఈసారి కూడా పవన్ కళ్యాణ్ని ఓడించాలి, అసెంబ్లీలోకి అడుగు పెట్టడానికి వీల్లేదు పవన్ కళ్యాణ్, ఇంతటితోటి పవన్ కళ్యాణ్ పొలిటికల్ కెరీర్ ఆగిపోవాలి అనే పట్టుదలతోటి చాలా రకాల కుట్రలకి పాల్పడుతున్నట్లు మనకి రూమర్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే న్యూస్ ఛానల్స్లో కావచ్చు. వాటిలో ఒకటి పవన్ కోసం 1000 కోట్లు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేశారు, భీమవరం మరియు గాజువాక. ఆ 2 చోట్ల కూడా సుమారుగా 300 కోట్లకు పైనే ఖర్చు పెట్టి ఆయన్ను ఓడించడం జరిగింది. ఖర్చు పెట్టడం వల్ల పవన్ కళ్యాణ్ ఓడిపోయారా అనే అనుమానం మీకు రావచ్చు. ఖచ్చితంగా డబ్బుల ప్రభావం వల్లే పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు అనేది వాస్తవం. ఎందుకు అంటే గత ఎన్నికల్లో జనసేన పార్టీకి గెలుస్తుంది, అధికారంలోకి వస్తుంది అనే వేవ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారనే వేవ్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి అనే ఆలోచన మాత్రం ఉంది, అటు భీమవరంలోను గాజువాకలోను. సో గెలిపించాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా ఆ పార్టీ అధికారంలోకి రాదు కాబట్టి మనం వేసినా ఉపయోగం లేదు అనే ఉద్దేశంతో ఈ డబ్బు ప్రభావానికి చాలామంది మండల స్థాయి, గ్రామ స్థాయి, బూత్ స్థాయి నేతలందరూ కూడా ప్రలోభాలకి గురయ్యారు. దానివల్ల పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన ఓట్లు అటు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకి పడిపోయినాయి అనేది వాస్తవం. అయితే ఈసారి కూడా అదే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి కోసం అప్లై చేస్తున్నారంటూ చాలా రూమర్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కోసం ఈసారి పిఠాపురంలో 1000 కోట్లకు పైగా ఖర్చు పెడతారు అనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. మరి 1000 కోట్లు అంటే మామూలు ఫిగర్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా పవన్ కళ్యాణ్ గారి విలువని పెంచుతున్నట్లు అవుతుంది ఇలా కనుక ఖర్చు పెడితే. సో ఎంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం అసాధ్యం అనేది పిఠాపురం ప్రజల్లో వినిపిస్తున్న వాదన. అయితే డబ్బుతో పాటుగా మరొక స్ట్రాటజీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్లై చేస్తున్నారు. అదేంటి అంటే ప్రత్యర్థులందరినీ ఏకం చేయడం. ఇదే స్ట్రాటజీని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అధికారం లాక్కోవడానికి పవన్ కళ్యాణ్ గారు అప్లై చేశారు. ఆ స్ట్రాటజీలో భాగంగా తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ఈ 2 పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసుకుని పోటీ చేస్తున్నారు. సో పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే స్ట్రాటజీని అప్లై చేస్తున్నారు. ఏంటి అంటే ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యర్థి. పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు పడదు ముద్రగడ పద్మనాభం గారికి. ఒకటే కులం అయినప్పటికీ నా కులానికి నేను తప్ప మరో దిక్కు ఎవడూ ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆయన అప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టుకున్నప్పుడు వీళ్ళిద్దరినీ నాశనం చేయడానికి ఆహారనిశలు తప్పిస్తూ ఉంటారు ముద్రగడ పద్మనాభం గారు. ఆ ఆలోచనలో భాగంగానే ఆయన ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే రెండో వ్యక్తి 2009లో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసి గెలిచిన వంగా గీత గారు. ఆవిడకి నియోజకవర్గ వ్యాప్తంగా ఎంతో కొంత ఓటింగ్ ఉంటుంది. సో ఆ ఓట్లని కూడా పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలి. అలాగే 2014లో ఇండిపెండెంట్గా ఇక్కడ పోటీ చేసి గెలిచిన ఎస్విఎస్ఎన్ వర్మ గారు, ఈ ఓట్లను కూడా పవన్ కళ్యాణ్కి దూరం చేయాలి. సో ఇలా కాపు ఓట్లని అలాగే బీసీలకి సంబంధించిన ఓట్లని పవన్ కళ్యాణ్కి పడకుండా చేస్తే ఆటోమేటిక్గా ఎస్సీ ఎస్టీ ఓట్లు మనకే ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ని ఓడించవచ్చు. ఎలాగూ మనకి డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి. సో వంగా గీత గారు, ముద్రగడ పద్మనాభం గారు, ఎస్విఎస్ఎన్ వర్మ గారు వీళ్ళ ముగ్గురిని వాడుకొని నియోజకవర్గ వ్యాప్తంగా వీళ్ళ ముగ్గురు చేత పని చేయించి 1000 కోట్లని జనాల్లోకి తీసుకెళ్ళి ఎలాగైనా పవన్ కళ్యాణ్ని ఇక్కడ కూడా ఓడించాలి అనే మాస్టర్ ప్లాన్ తోటి అయితే జగన్మోహన్ రెడ్డి గారి వర్గం అలాగే ఆయన నియమించిన రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు ఇక్కడ పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. మరి చూడాలి జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు ఈ పన్నాగాలన్నింటినీ, ఈ దుష్ట వ్యూహాలన్నింటినీ ఎలా ఛేదిస్తారు, ఛేదించి ఎలా గెలుస్తారు అనేది.